నమస్తే, వెల్కమ్ టు S1 TV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. ఉయ్యూరు శివాలయం నూతన కమిటీ మహోత్సవంలో పాల్గొన్నారు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు పొలుసు పార్థసారథి. పెద్దపులి మిస్టరీ మీరింది. పెద్దపులి మృతికి కారణమైన వ్యక్తులు అరెస్ట్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గ్రామ పంచాయతీలో కాలనీ వాసులపై దాడి. డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో శివాలయం నూతన కమిటీ మహోత్సవంలో పాల్గొన్నారు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలుసు పార్థసారథి. ఆయన మాటలు, గత కొద్ది కాలంగా నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నువ్వు నమ్ముకుని ఎంతో నమ్మకంతో మీ కుటుంబరాజు కోసం కష్టపడ్డారని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఈరోజు శివాలయం చైర్మన్ గా ప్రమాణ స్వీకార కార్యక్రమం రంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక వీరమ్మ తల్లి దేవాలయం నుంచి మెయిన్ రోడ్ శివాలయం దేవస్థానం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం శివాలయంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, నాని, 6వ వార్డు కౌన్సిలర్ కోనా మదన్, కోఆప్షన్ సభ్యులు ఖలీల్, ఉయ్యూరు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జంపాల కొండలరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, నూతన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలిసిందా? అడ్డం వచ్చి అట్ట ఉంటుంది. ఈ సభ్యుల పదవి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం ఏంటంటే ఎవరికి కూడా ఈ పదవి తక్కువ అనేది నా నమ్మకం. కేవలం అనుకుంటారు ఎమ్మెల్యే గారు ఇచ్చారు, లేకపోతే ఇంకెవరు ఇచ్చారు, చైర్మన్ గారు ఇచ్చారని. మొట్టమొదటిగా ఆ స్వామి అనుగ్రహం లేకపోతే ఆ ఆలోచన రాదు, ఆ పదవి రాదనేది నా నమ్మకం. పూర్తిగా ఆ సోమేశ్వర స్వామి ఆశీర్వాదం మూలంగానే మరి ఈ దశలకు మనం నియోజకవర్గండి ఓడుకోవడానికి చెప్పేసి మరి ఎప్పుడు నుంచి ఇందాక మొదలుగా చెప్పినట్లు ఇక్కడ ఈ కళ్యాణ మండపాన్ని తప్పకుండా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో చూసిన చైర్మన్ గారు పేరేంటి, మన చైర్మన్ సూర్యనారాయణ గారు, నేను మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఓడిపడేవాడు. మంత్రి గారు అది ఒక్కటి కట్టించి పెట్టండి అని చెప్పేసి, అది సమయం రాలేదు ఏమో తెలియదు, కానీ అది నిర్మించబడలేదు. కానీ ఇప్పుడు రాజుగారి ధర్మకర్తని ఈ మండలి సమయంలో తప్పకుండా ఇక్కడ పేదవాళ్ళకి అనుకూలంగా, అనువుగా, సౌకర్యవంతంగా ఉండే కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి పూర్తిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మరి విష్ణారాయణ కూడా దానికి చెప్పినట్లు మన మాజీ మంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అడగంగానే 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గుడి అభివృద్ధికి కూడా మరి మనం కార్యక్రమం చేపట్టడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా మరి రాజు గారి ఈ చైర్మన్ టెన్యూర్లో ఇక్కడ మంచి దైవ కార్యక్రమాలు జరగాలని, సోమేశ్వర స్వామి ఆశీర్వాదం మొత్తం జగమంతా ఉండాలి, ప్రత్యేకంగా అందరూ కూడా ఉండాలని చెప్పేసి నేను భగవంతుడిని మనసారా ప్రార్థిస్తానని చెప్పేసి చేస్తాను. మరి ఇంటివల్ల మనం చూస్తా ఉన్నాం, రాజకీయాలు కలుషితం అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలకు పోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం మీద ఒక ముద్ర వేయడానికి, హిందూ ధర్మానికి, హిందూ దేవుళ్ళకి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నామో వ్యతిరేకంగా ఒక ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మనకు తెలుసు. ఒక చోట దేవుడి రథాన్ని ధ్వంసం చేశారు, విజయనగరంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి అది ప్రభుత్వం మీద కొడుతడం, తద్వారా రాజకీయాలకు పోవడానికి ప్రయత్నం చేయడం అనేది నేను
కుసంస్కార రాజకీయ ఎత్తుగడ చెప్పేసి నేను భావిస్తాను. ఈ ప్రభుత్వం అన్ని సకల మతాలను కూడా గౌరవించడానికి, వాళ్ళ మనోభావాన్ని గౌరవించడానికి ప్రయత్నం చేస్తుందంటే, అంతేకాకుండా హిందూ దేవాలయాలు కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, మసీదులు కానివ్వండి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఎక్కడ కూడా ఏ మతానికి కానీ వ్యతిరేకం కాదని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తామని. కేవలం రాజకీయ కారణాలతో ఎక్కడైనా సరే అధికారంలో ప్రభుత్వం తన అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుందా అనే ఒక ఆలోచన, ఒక నిమిషం ఆలోచించినట్లయితే ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నది మా అందరూ కూడా అర్థం అవుతుంది. ఏదైనా కూడా ఎవరు చేసినా మరి ఆ భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. మరి ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం హిందూ మతాన్ని, హిందూ దేవాన్ని కాపాడడానికి కానివ్వండి, అభివృద్ధి చేయడానికి కానివ్వండి కంకణం కట్టుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రాజకీయ సమయంలో తప్పకుండా ఈ కళ్యాణ మండపం నిర్మించాలని, దానికి కావాల్సిన నా తరపు నుంచి సహాయ సహకారాన్ని కూడా అందిస్తానని చెప్పేసి ప్రభుత్వంతో మరి మంత్రి గారితో వెంటనే ఒక 2-3 రోజుల్లోనే సమయం తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం పెడదాం. మరి ఈ రోజు కూడా ఇక్కడే మహానాడు వేదిక సాక్షిగా జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రాజీనామా చేస్తున్నట్లు సినీ నటి దివ్యవాణి ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లుగా పాత్రికేయులకు చూపారు. కొందరు వ్యక్తులు నీతిమాలిన మాటలతో విశ్లేషణల పేరుతో తన హృదయాన్ని, మనసును గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత ఆదేశాలను సైతం తన వరకు రానియకుండా కొందరు అడ్డుకున్నారని విమర్శించారు. అర్ధరాత్రి వేళ మహానాడుకు బయలుదేరితే ఈ మార్గంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందని పిల్లలు ప్రశ్నించినప్పుడు అదేవిధంగా కలిగిందని వాపోయారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో మహిళలకు సముచిత గౌరవం లభించకపోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రముఖ నటి దివ్యవాణి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అలంకారప్రాయం అవ్వచ్చు, కానీ టీడీపీ పార్టీకి నేను అలంకారప్రాయం అనేది నాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు నువ్వు నిలబడితే మేము ఉంటాము అనేవాళ్ళు ఉన్నారు, చాలా మంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు కూడా ఆయా వ్యక్తి అంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. అండ్ నేనైతే ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకునే స్థితిలో ఐ నీడ్ సమ్ కేపాల్ గారు యాక్చువల్లీ ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా మాకు వాళ్ళ మేనేజర్తో కాల్ చేయించారండి. నేను చెప్పాను ఆయనకు వెళ్ళేటప్పుడే, రాజకీయంగా నేను రావట్లేదండి, ఒక అభిషేకం పొందిన దావిజనుగా నేను చెప్పానప్పుడు చంద్రబాబు గారి గురించి ఆయన ప్రెస్లో అన్నింటిలో ఏం చెప్తున్నారో నాకు అదే చెప్పాను. ఇచ్చారు, ఏదో చెప్పారు ఏరియా ఇస్తామమ్మా, మీకు ఇంత ఇస్తామమ్మా అని చెప్పాను అన్నారు. నేను అప్పుడు చెప్పాను, అంటే నేను ఇంకా మొత్తులో ఉన్నాను కదా, పని చేయాలి, పార్టీకి పని చేయాలని. మొత్తు వదలటానికి ఇంత అవమానాలు జరుగుతాయి కానీ ఆ మొత్తు వదలలేదు నాకు. సో నేను చెప్పాను, నేను లేదండి ఐ వాంట్ టు వర్క్ హియర్, మీరు వర్క్ చేయండి. నేను ఆయనకు ఓపెన్గా చెప్పాను, మీరు ఒక కామెడీ అయిపోతున్నారండి, ఒక అభిషేకం ఆగిపోయింది. చాలా మంది వ్యతిరేకంగా వెళ్ళినటువంటి క్రైస్తవులు కూడా సైలెంట్ అయిపోయారు. నేను వినటం అది నిజమాబద్ధమో నాకు తెలియదు, కానీ చంద్రబాబు అని చెప్పిన ఆయన మీద నేను స్ట్రైట్గా మాట్లాడిన మాట వాస్తవం. ఒక కుటుంబం అన్నప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి నేను అడగకుండా నేను ఉండలేనండి. స్టఫ్ నాదన్నప్పుడు వేరే వ్యక్తి దగ్గర మీరు ఎలా నాకేదో మీరు ద్రోహం చేస్తున్నారని ఆయన ఓపెన్గా నేను అడిగానండి. దీని తర్వాత స్టఫ్ ఏం మాట్లాడతాడు తను, దాని తర్వాత స్టఫ్ నా దగ్గరే ఉంది, నేను మాత్రమే చెప్పగలని టీడీ జనార్దన్ గారిని నేను ఓపెన్గా మాట్లాడాను. లేదమ్మా లేదమ్మా అన్నారు, సమస్యను సాల్వ్ చేశారు. దాని తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ పెట్టానండి, నా చేత ఆ ప్రెస్ మీట్ పెట్టారు. కావాలంటే నేను మీకు వన్స్ అగైన్ నేను ఆ డే టు టైం కూడా నేను తీసి పెడతాను. చాలా నేను బేజూరు వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మాకు తెలుసు ఆ పవన్ నాకు నీతి మంత్రులు 7 మార్లు పడిన దేవుడు లేపుతారని చెప్తున్నాడు. సో కొంచెం సీరియస్గా చేయించాలని కూడా నేను ఆయన చెప్పడం జరిగింది. పాప ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. కానీ నేను కామెడీ ఎప్పుడు చేయలేదు, మీడియా చేస్తుంది, యూత్ని అట్రాక్ట్ చేయాలి, మనం ఉండాలి అని చెప్పని నేను చేస్తున్నాను. బట్ నేను కొంత పనిని నేను చేయగలనని కూడా ఆయన మాట్లాడారు. సో అదే నేను తర్వాత 2-3 సార్లు నాకు ఫోన్ చేశారు, నేను రాలేదు. అండ్ చాలా నేను ఇక్కడ ఉండగానే నాకు చాలా మంది మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. చెప్పాను కదా, చెప్తాను నేను సమయం. బ్రతుకు తెరువు లేక కష్టపడి చెమటోర్చి పని చేయటం రాక గుడ్డల కాల్చి వాతలేసి వ్యక్తిత్వం మీద దెబ్బతీస్తూ అవసరమైతే
ఈ రోజు దివ్యవాణి బయటకు వచ్చిందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజుకి పీతాని మేరకలో మేళతాళాలతో హారతులతో స్వాగతం పలికారు. నరసాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెం పంచాయతీ పీతాని మేరక గ్రామంలో 14వ రోజు జరిగే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు. గవర్నమెంట్ వచ్చింది. నేను మీ గ్రామం ఇంటింటికి తిరుగుతానికి వచ్చాను. ఈరోజు మీ గ్రామంలోనే పడుకుంటాను. ఈ గ్రామంలో సమస్యలు తెలుసుకోవడానికి ఈ మూడేళ్ళు అయిపోయింది కదమ్మా. 3 ఏళ్ళలో ప్రతి ఇంటికి అసలు ఏం చేసింది గవర్నమెంట్ వచ్చాక, అవునా కదా? మీరు అందరూ సంతృప్తి పడుతున్నారా లేదా? ప్రతి కుటుంబంలోనే ఒక్కొక్క కుటుంబం తీసుకోండి. నాకేం పడింది, నా కోళ్ళకి ఏం పడింది, నా అత్తగారికి ఏం వస్తుంది, మీరు ఆలోచించండి. గత గవర్నమెంట్లో కన్నా ఈ గవర్నమెంట్లో బాగా వస్తుందా లేదా, చెప్పినవన్నీ చేస్తున్నాడా లేదా, ఎక్కడన్నా అవినీతి ఉందా, డైరెక్ట్గా డబ్బులు పడుతున్నాయా లేదా అంటే మనం ఇవన్నీ ఒకసారి ఆలోచన. మీకు ఆల్రెడీ వాలంటీర్ వచ్చి రోజు తిరుగుతా మీకు ఏం వస్తున్నాయి, ఎప్పుడేం పడుతుంది, రేపు అన్నీ చెప్తున్నారు. ఈ నెలలో ఏం పడిపోతున్నాయి పండగ ఇప్పుడు తెలియదు కానీ అమ్మా రేపు అమ్మఒడి పడుతుందా, చేతి డబ్బులు పడతాయా, ఆసరా డబ్బులు పడతాయా, రైతు వాస్తవం కదమ్మా. ఇవాళ అదే కదా ఆడవాళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నామంటే ఏదో పోగులు పెట్టులో కానీ డబ్బులు తిరుగుతున్నాయి అని అంటే ఏదో సాయం ఉన్న గురించే కదా. ఇవన్నీ ఓకేస్తు 1వ తారీఖు వచ్చేటప్పటికి ముసలి లైన్లో నుంచునేవారు. ఇవాళ తెల్లారి గట్ల 5 లెక్క కొట్టింది. నిన్న 1వ తారీఖు చౌక్ డిపో గురించి ఒక రోజు 3 కూల్ పనులు మానేసి ఉండేవారు. ఇవాళ ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి, అవునా కదమ్మా? ఇవాళ పిల్లలు చదువుకుంటే తల్లికి డబ్బులు వేస్తున్నాం, అది కాలేజీలో చదువుకుంటే పెద్దోళ్ళు డబ్బులు వేస్తున్నాం. రైతు అయితే 13,500 సంవత్సరానికి రైతులకు డబ్బులు వేస్తున్నాం. ఇవన్నీ ప్రతి ఇంటికి పడుతున్నాయి. ఓకే, పడుతున్నాయా లేదా, ఎంత పడుతున్నాయి, ఇక అన్ని రోజు వచ్చి వివరిస్తున్నారు. ఇంకా ఎవరన్నా మిగిలిపోతే ఫలానా వాళ్ళు మిగిలిపోయి నాకు పెన్షన్ రాలేదన్నా, అలానే ఇవాళ చూడండి ప్రతి ఒళ్ళకి ఇళ్ళ స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, అవునా కదా సార్? ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు ఇవాళ మీ దగ్గరికి వస్తాం. మీ ఇంట్లో సమస్యలు కాకుండా గ్రామంలో సమస్యలు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం మండల పరిధిలో పెదకంబలూరు చలమ రేంజ్లో ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖున వేటగాళ్ల ఉచ్చులో పడి మరణించిన పెద్దపులి విషయం తెలిసిందే. మృతదేహాన్ని రిజర్వాయర్కు సమీపంలో 6వ తారీఖున కనుగొని పోస్టుమార్టం నిర్వహించారు. అప్పటి నుండి పెద్దపులి మిస్టరీగానే ఉండిపోయింది. ఎట్టకేలకు నిందితులను రుద్రవరం ఫారెస్ట్ అధికారులు గుర్తించి బుధవారం నాడు అరెస్ట్ చేశారు. నంద్యాల డిఎఫ్ఓ వినీత్ కుమార్ మరియు రుద్రవరం ఫారెస్ట్ రేంజర్ శ్రీపతి నాయుడు, డిఆర్ఓ రవీంద్ర నాయక్ ఫారెస్ట్ అధికారులకు అరెస్ట్ చేయబడిన నిందితులను చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. వారు పెద్దకంబలూరు గ్రామానికి చెందిన ఎస్ అబ్దుల్లా, యు గుర్రప్ప అనే నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని, గతంలో వీరికి సహకరించిన సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతో పాటు ప్లాంటేషన్ వాచర్, వన్ సంరక్షణ సమితి అధ్యక్షుని తొలగించడం జరిగిందని, అరెస్ట్ చేయబడిన నిందితులు పెద్దపులి మరణానికి మేమే కారణమని ఉచ్చు బిగించి మేమే వధించామని నిందితులు ఒప్పుకోవడం జరిగిందని డిఎఫ్ఓ వినీత్ కుమార్ అధికారుల సమక్షంలో తెలిపారు. ఇప్పుడు మన నంద్యాల డివిజన్లో ఫిబ్రవరి నెలలో ఒక టైగర్
హంటింగ్ ఇన్సిడెంట్ ద్వారా టైగర్ డెత్ జరిగింది. అది పెద్ద కమలూరు ఏరియా ఆఫ్ చెల్మర్ రేంజ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక టైగర్ దానిలో ఉచ్చుకులో పడి చనిపోయినాయి. మనం దాన్ని ఎంక్వైరీ చేసి 2-3 days మేము చాలా బాడీని సెర్చ్ చేసినాము. అప్పుడు అది బాడీ మాకు దొరకడం లేదు. కానీ 9th February 3 days 4 days తర్వాత గండలేరు రిజర్వాయర్ రుద్రవరం రేంజ్లో రుద్రవరం మండలంలో మాకు అది టైగర్ బాడీ దొరికింది. దానికి మనం అప్పుడు మనం కేసు బుక్ చేసినాము అన్నోన్ పర్సన్స్ మీద. అప్పుడు టైగర్ను మనం NTCA గైడ్లైన్స్ ప్రకారం పోస్ట్మార్టం చేసి డిస్పోజ్ చేసినాము. కానీ అప్పటి నుంచి మన రుద్రవరం రేంజ్ స్టాఫ్, చెల్మర్ రేంజ్ స్టాఫ్ ఇద్దరు కంటిన్యూస్ వాచ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 3.5 months నుంచి మనం ఇన్వెస్టిగేషన్ డెవలప్ చేసిన తర్వాత ఎవరెవరు కొన్ని సస్పెక్ట్స్కి మేము మీద నిఘా పెట్టి మనం ఫర్దర్గా ఎంక్వైరీ చేసి మనం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది ఒక 2-3 days బ్యాక్. అప్పుడు మనం పెద్ద కమలూరు విలేజ్ దగ్గర మన 2 రేంజ్ స్టాఫ్, రుద్రవరం చెల్మర్ రేంజ్ స్టాఫ్ పెద్ద కమలూరు దగ్గర ఫారెస్ట్లో వాచ్ పెట్టినాడు. వాచ్ పెట్టింటే అప్పుడు మాకు సస్పెక్ట్ పేరు కూడా తెలిసిపోయింది. అట్లా ఎవరు సస్పెక్ట్ ఉన్నారు వాళ్ళని కస్టడీలో తీసుకొని వాళ్ళతో కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళు క్రైమ్ను యాక్సెప్ట్ చేసిన కన్ఫెషన్ చేసినాడు, వాళ్ళే పెట్టినాడు. వీళ్ళ పేరు అంటే షేక్ అబ్దుల్లా, వయసు 24 years, పెద్ద కమలూరు విలేజ్. అండ్ ఇంకొకరు గురప్ప 25 years, పెద్ద కమలూరు విలేజ్. వాళ్ళిద్దరే ట్రాప్ పెట్టి దీని టైగర్ దాంట్లో ట్రాప్ అయింది, చనిపోయింది. అది ఒకటి. తర్వాత మామూలుగా వీళ్ళిద్దరు బ్యాక్గ్రౌండ్ కూడా ఎప్పుడు వాళ్ళు టైగర్ కాదు, మామూలుగా చిన్న యానిమల్స్ను హంటింగ్ చేస్తూనే ఉంటారు. ఇది చిన్న వాళ్ళు దాని మీద ఆధారపడి అడవి పంది కానీ అది చేస్తున్నారు. ఈ టైం కూడా వాళ్ళు చెప్తున్నాడు మేము చిన్న యానిమల్స్ కోసమే పెట్టినాము, కానీ దాంట్లో టైగర్ ట్రాప్ అయింది, అది వాళ్ళ బ్యాడ్ లక్. బట్ మనం ఎంక్వైరీ కండక్ట్ చేస్తేనే ఇది టైగర్ హంటింగ్ కేసు కాబట్టి మనం టైగర్ హంటింగ్ కేసు బుక్ చేస్తాం. సో ఫర్దర్గా మనం ఇప్పుడు కంటిన్యూస్ 3.5 months నుంచి మనం ఫాలోఅప్ చేసినాము. సో ఫీల్డ్లో కూడా మనకు బాగా దీంట్లో కంట్రోల్ వచ్చింది. ఈ టైగర్ కేసు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే Schedule 1 స్పీసీస్ ఉన్నాయి కాబట్టి ఇది మనం అంతా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్లస్ NTCA గైడ్లైన్స్ అంతా ఫాలో చేయాలా. సో ఫైనల్గా మనం దీని మీద వాళ్ళను మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి ఈరోజు వాళ్ళను రిమాండ్కి పంపిస్తాము. తర్వాత మేము ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. ఈ విషయంపై స్థానిక వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బొమ్మన రవిరెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులపై రాళ్లతో మందు సీసాలతో దాడి చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామ పంచాయతీ నిధులతో వేసిన రోడ్డు, కాలువలు అతను అక్రమంగా స్థలాన్ని రాస్తాను ఆక్రమించుకుని గోడ నిర్మాణం చేస్తున్నారని గ్రామానికి చెందిన కాలనీ వాసులు అడ్డుకోవడం జరిగింది. కానీ అక్కడే ఉండే మాజీ జడ్పీటీసీ సమీర్ కుమార్ రెడ్డి మహిళలపై రాళ్లతో, మందు బాటిళ్లతో 10 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకుని కాలనీకి రాస్తా కాలువలను నిర్మించాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అక్రమంగా కట్టడం నిర్మిస్తున్నారు, రహదారి కట్టంగా నిర్మిస్తున్నారు. దాన్ని ఆపనీయమైన ప్రజలపై తిరుగుబాటు చేసి వాళ్ళని రక్తగాయాలతో వాళ్ళ మీద దాడి చేసినాడు. ఇదేమన్నా సర్పంచ్ అర్జీని అక్రమ నిర్మాణం చేపట్టకుండా శాంతి భద్రత విధానం జరుగుతుందని చెప్పేసి తీర్మానం అయిందని పంచాయతీ తీర్మానం చేస్తుంటే దాన్ని ఎస్ఐ గారు ఎలాంటి పట్టించుకోకుండా అది చెల్లదు అని చెప్పేసి పంచాయతీ తీర్మానాన్ని కాదని దగ్గరుండి గోడ కట్టిస్తున్నాడు. గోడ కట్టించడం ద్వారా ఎల్లుడిలో శాంతి భద్రత విఘాతానికి హాజరవుతున్నాడు. దానికి నిరసనగా రేపటి నుంచి మా పంచాయతీ సేవల్ని మేము నిలిపివేస్తున్నాము. ఎస్ఐ గారే, పోలీసులే వాళ్ళు ఈ సేవలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. మాకు అధికారం లేనప్పుడు మేము ఎలాంటి పనులు మేము చేయదలుచుకోలేదు. మా హక్కుని, మా గ్రామ పంచాయతీ హక్కుని కాలు రాసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారే దీనిపై ఏం చర్యలు తీసుకుంటారో, ఏం వసతులు కల్పిస్తారో, మీరు గ్రామానికి ఎటువంటి మేలు చేస్తారో చేయండి. ఇంతమంది ప్రజల ఉసులు తీస్తున్న పోలీసు వారు అన్యాయంగా 2000 మంది ఈరోజు నడిచే దారిని ఈరోజు అక్రమంగా నిలబెట్టి కొంతమంది నాయకులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ దగ్గరుండి ఇద్దరు ఎస్ఐలు, కృష్ణగిరి ఎస్ఐ గారు, ఎల్లుర్తి ఎస్ఐ గారు దగ్గరుండి సిఆర్పి పెట్టాలండి సిఆర్పి గారు ఏఆర్ బలగాన్ని తీసుకొచ్చి అక్రమంగా దగ్గరుండి కట్టిస్తున్నారు. ఇదేమి అన్యాయం అనేది మీ తీర్మానాలు చెల్లవు, మీవేవి చెల్లవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి అంతవరకు మేము మా సేవలు బంద్ చేస్తున్నాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. జమ్మికుంట పట్టణ స్థానిక కృష్ణా కాలనీలో పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. రజకారులను మించిన కేసీఆర్ పాలన కొనసాగుతుందని, బంగారు తెలంగాణ తెచ్చి తెలంగాణ ప్రజల బతుకును బాగు చేస్తాడని, అధికారం కట్టబెడితే తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకుని తెలంగాణ ప్రజల బతుకులతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానం అయితే ఇప్పటి వరకు ఒక కుటుంబానికి కూడా సరైన న్యాయం చేయని కేసీఆర్ తన కొడుక్కి పదవికి, తన బిడ్డకు పదవి, తన అల్లుడి పదవి, తెలంగాణ ద్రోహులు అందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమకారులందరికీ దూరం పెట్టారు. ఈ కేసీఆర్ పత్రం తప్పదని, రానున్న 2023లో ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు చమరగీతం పాడతారని ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాటి ఉద్యమకారునిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రము సాధించిన తర్వాత అణచివేయబడ్డ కార్యకర్తలుగా చాలామంది బాధలతో నుండి కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 5 సంవత్సరాల పరిపాలనలో 4.5 సంవత్సరాలు ప్రజల కోసం ఆలోచించిన కేసీఆర్ గారు ఈరోజు ప్రగతి భవన్ ఆయన ఆస్తులు పెంచుకోవడానికి, ఆయన కుటుంబంలో ఉన్న వారికి పదవులు ఇచ్చుకోవడానికి పనిచేస్తుంటే ప్రజల కోసం ఈనాడు కూడా ఆలోచించకుండా ప్రగతి భవన్కి, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ప్రజల నెత్తి మీద ప్రతి దాని మీద ట్యాక్సీలు వసూలు చేస్తూ, ట్యాక్సీల మీద ట్యాక్సీలు వేస్తూ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ తప్పితే ప్రజల్ని మొత్తం కుందేలు చేసి ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు బతకాలని చెప్పంటే అన్నమో రామచంద్ర అనే పరిస్థితిలో పడ్డది. అలాగే మొన్న చూసుకుంటే రైతులకు కూడా వరి వేస్తే ఉరి అని చెప్పి పొలం వేయకుండా ఆపి ఇప్పుడు వడ్లు కొంటుండు.
దీని ద్వారా రైతులందరూ కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా నష్టపోయినారు. ఎక్కడ కూడా రేపు స్కూల్ స్టార్ట్ అయితేనో ఇంకో ఏదైనా ఇబ్బందులు అయితే వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టుకొని స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ పంపించే పరిస్థితి లేదు. మళ్ళీ ఈ మధ్యలో నిరుద్యోగులందరికీ ఆశ కల్పిస్తూ మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నా, నోటిఫికేషన్ వస్తున్నా అని చెప్పగానే నిరుద్యోగులంతా హైదరాబాద్కి వెళ్ళిపోయి తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు తీసుకొచ్చి పిల్లలందరినీ కోచింగ్ సెంటర్లకు పంపించారు. కోచింగ్ సెంటర్లన్నీ ఫుల్గా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చి దేనికి కూడా సరి అయిన విధానంగా ఎగ్జామ్ పెట్టడానికి ఎగ్జామ్ డేట్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదంటే టీఎస్పీసీస్ కానీ తర్వాత తెలంగాణ ఉద్యోగస్తులు వేసే వాటికి కానీ దేనికి కూడా ఒకదానికి సంబంధం లేకుండా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నిరుద్యోగులకు అప్లికేషన్ ఫామ్ ద్వారా వచ్చే పైసలు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ తప్పితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడానికి ఎక్కడ పరిస్థితి అధ్యయత లేడు. నిరుద్యోగులారా, రైతులారా, మేధావులారా, కార్యకర్తలారా 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎలాగైతే కష్టపడి తెలంగాణను సాధించుకున్నామో ఈ కేసీఆర్ గద్దెదించేంత వరకు మీ మౌనాన్ని వీడి రోడ్డుపైకి రాకపోతే కేసీఆర్ రాబోయే సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని మొత్తం దివాలా దించేసి ఇప్పటి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనం ఇచ్చే విషయంలో అవకతవకలున్నాయని వాటిని పరిష్కరించి ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో 3వ రోజుకు చేరుకుంది. ఈ విషయంపై గ్రామ ప్రజలందరికీ తరపున సూర్యచంద్రతో మాట్లాడడానికి జామపీడి అడప వెంకటలక్ష్మి, జగ్గంపేట ఎంఆర్ఓ సరస్వతి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, సిఐ సూర్యప్పారావు, ఎస్ఐ రఘునాథరావు మరియు సంబంధిత అధికారులు ఈ రోజు మధ్యాహ్నం వెంగయ్యమ్మపురం గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అడప వెంకటలక్ష్మి మాట్లాడారు. మీరు ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారో మనకి తెలుసు. మీ ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే తను చాలా ముందుగారు దాన్ని పట్టించుకోవడం ఏదైనా సరే న్యాయం జరిగేదంటే కూర్చునేటువంటి తక్కువ ఉన్నటువంటి వ్యక్తి పాఠశాల సూచన ఆయన దగ్గర భార్య శ్రీదేవి గారు. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా ఇది పూర్తిగా న్యాయ సంబంధంగా జరిగే వరకు పోరాడతారు. దానికి మన అందరి యొక్క చాలా అద్భుతమైనటువంటి వారు ఆ అద్భుతమైనటువంటిది నిజంగా ఈ గ్రామంలో మహిళా సోదరులందరికీ ఉపాధి పూర్తి చేసేటువంటి వారందరికీ కూడా శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తాను. రెండవది చాలా ముఖ్యమైనటువంటి అంశం సూర్యచంద్రుల ద్వారా ఒక గ్రామంలో కూర్చుని కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం మీద ఉపాధి హామీ సందర్భంగా జరుగుతున్నటువంటి అన్యాయం అక్రమం ఏ విధంగా ఉందో దాన్ని తన ద్వారా తన వాణి వినిపించడం ద్వారా తన ఉచితంలో దేవుడు ప్రార్థిస్తూ సెలవు. ఉయ్యూరు శివాలయం నూతన కమిటీ మహోత్సవంలో పాల్గొన్నారు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలుసు పార్థసారథి. పెద్దపులి మిస్టరీ వీడింది. పెద్దపులి మృతికి కారణమైన వ్యక్తులు అరెస్ట్. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గ్రామ పంచాయతీలో కాలనీ వాసులపై దాడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్పర్ టీవీ న్యూస్.